అందరికీ నా నమస్తే అండి. మనం వచ్చేసి గుంటూరు అండి, భార్గవి టిఫిన్స్ దగ్గరకు వచ్చేసాం అనమాట. అమరావతి రోడ్ అనమాట అండి. అలాగే మెడికల్ హాస్పిటల్ ఎదురుగానే ఉంటుందన్నమాట. ఇక్కడ బాగా ఫుల్ క్రౌడ్ అనమాట అండి. జనం అంతా కూడా ఈ టిఫిన్స్కి ఫిదా అయిపోతారనమాట. బాగా ఫేమస్ అయిన హోటల్ అనమాట అండి అమరావతి రోడ్డు. అలాగే భార్గవి టిఫిన్స్ హాస్పిటల్ ఎదురుగానే, మెడికల్ హాస్పిటల్ ఎదురుగానే ఉంటుందన్నమాట. ఇక్కడ ఏమేమి పదార్థాలు తయారు చేస్తారు, ఎలా ఉంటాయి, రుచికరంగా అమృతంగా ఉంటాయి లేకపోతే ఎలా ఉంటాయి, అలాగే పరిశుభ్రంగా ఉంటాయి అపరిశుభ్రంగా ఉంటాయి, క్వాలిటీ ఎలా ఉంటుంది, రేట్స్ ఎలా ఉంటాయో అన్నీ చూసేద్దామండి. ఆల్మోస్ట్ అన్ని టిఫిన్ సెంటర్లు గుంటూరులో నీట్గా పరిశుభ్రంగా క్వాలిటీతోటి రీజనబుల్ రేట్స్ తోటే ఉంటాయండి. ఎక్కడైతే పరిశుభ్రంగా లేకపోతే నేను అక్కడికి వెళ్ళను, తీసుకెళ్ళను మిమ్మల్ని. ఎక్కడైతే పరిశుభ్రంగా ఉంటుందో, క్వాలిటీ బాగుంటుందో, రేట్స్ తక్కువగా ఉంటాయో అక్కడికే మిమ్మల్ని తీసుకెళ్తాను. అక్కడికే వెళ్దాం, మనం అక్కడే చూద్దాం, ఓకేనా? ఇక్కడ వాళ్ళ టిఫిన్ సెంటర్ ప్రత్యేకత ఏంటో, అభిరుచి ఎలా ఉంటుందో మనం చూసేద్దాం. ఎందుకు మరి ఆలస్యం, త్వరగా వెళ్దాం, వచ్చేసేయండి. ఇక్కడ ఏమి ప్రత్యేకతలు, మీ భార్గవి టిఫిన్స్ లో ఏమేమి టిఫిన్లు తయారు చేస్తారమ్మా? అన్నీ ఉంటాయి. ఉదయం ఎన్నింటి నుంచి స్టార్ట్ అవుతామ్మా? 6 నుంచి ఎన్నింటి వరకు ఉంటుంది? 11:30. ఏం ఆయిల్ వాడతారు నాన్న? సన్ఫ్లవర్ ఆయిల్ వాడతారు. పిండ్లవి ఇంట్లోనే తయారు చేసుకుంటారు. రేట్స్ అవి ఎలా ఉంటాయమ్మా? రేట్లు పక్కన అందరితో పోలిస్తే తక్కువే. ఓకే, మధ్యతరగతి కానీ తరగతి వాళ్ళు కానీ అందరూ వచ్చి తినేసేయచ్చు. ఓకే, అమ్మగారు నాన్న మీ కుటుంబం వరకు తయారు చేస్తారు. మరి సండే రోజుల్లో కూడా ఉంటుందమ్మా? సండే మార్నింగ్ ఉంటుంది, ఈవినింగ్ ఉండదు. ఏమన్నా మనం వివాహాది శుభకార్యాలకి ఆర్డర్స్ అవి ఇస్తే క్యాటరింగ్ అది చేస్తారా? ఓకే ఓకే నాన్న, అన్ని ఫెసిలిటీలు ఉన్నాయన్నమాట. ఓకే, అడ్రస్ ఒకసారి చెప్పమ్మా నీ నోటితోటి. అమరావతి రోడ్ మెడికల్ హాస్పిటల్, హెచ్పి పెట్రోల్ బంక్స్ పక్కన. ఓకే ఓకే, థ్యాంక్ యూ అమ్మా. బాగా బిజీగా ఉన్నారు, ప్రౌడ్గా ఉన్నారు. ఇదిగోండి మెయిన్ పూరీ చేస్తున్నారు ఇక్కడ. ఇది పూరీ కౌంటర్ అనమాట. పెద్ద పెద్ద సైజుల్లో పూరి చక్కగా ఆశీర్వాద గోధుమ పిండితో తయారు చేస్తారండి. క్వాలిటీ బాగుంటుంది, పరిశుభ్రంగా తయారు చేస్తారు, నీట్గా ఉంటాయి అనమాట. ఎప్పటికప్పుడు ఆయిల్ మారుస్తూ ఉంటారండి. చాలా బాగుంటుంది, చాలా ఫుల్ క్రౌడ్ అనమాట. ఫిదా కావాల్సింది ఇక్కడ ఐటమ్స్ అన్నిటికీ కూడాను. చాలా రుచిగా కమ్మగా అమృతంగా ఉంటాయి అన్నమాట. ఇవ్వండి పూరి కూడా పెద్ద పెద్ద సైజెస్ తోటి చక్కగా చేస్తున్నారు. గరం గరంగా వేడి వేడి పూరి అంటే అందరికి ఇష్టమే కదండి. పూరి ఇష్టపడని వాళ్ళు ఉంటారు. పూరి చూసారుగా, సైజులు కానీ అలాగే క్వాలిటీ కానీ రాజీ పడే పనే లేదనమాట. చాలా బాగున్నాయండి, పెద్ద పెద్ద సైజులతోటి సూపర్ అనమాట పూరి. ఇదేమో దోశల కౌంటర్ అనమాట అండి. దోశలు వేశారు. ఏం దోశలు వేసావమ్మా బాబు? ఏం దోశలు నాన్న? మినప దోశ. ఓకే, ఏమేమి దోశలు వేస్తావమ్మా? ఆనియన్ ఉంది, ఎగ్ ఉంది, ఊతప్పము, అది అలాగే ఇది అంటారు రాగి దోశలు, పెసర దోశ, అవన్నీ ఉన్నాయి. రాగి దోశ, చిరుధాన్యాల దోశలు కూడా ఉన్నాయా?
ఆనియన్ దోశ అది. ఇవ్వండి ఫుల్ క్రౌడ్ అనమాట. ఫిదా కావాల్సిందే ఏరియా మొత్తం కూడాను. వేడి దోశలు కారం. కంప్లీట్ అయిపోయాయి. ఇదిగోండి ఇడ్లీ పెట్టారు ఇక్కడ, ఇడ్లీ పాత్ర. పూరి తయారు చేస్తున్నారు ఇక్కడ. పూరి కౌంట్లో చక్కగా మంచిగా సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నారండి. ఆరోగ్యానికి ఎంతో మంచిది కదా, సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నారు. ఆనియన్ దోశ ఎలా అండి? అరే ఫోన్ మర్చిపోయాను. ఇదేమో ఆలు కర్రీ అన్నమాట, పూరీ కూర. ఇవేమో దోశలు అనమాట అండి, చూస్తున్నారా. అవేమో పునుగులు అనమాట. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వేడి వేడి కస్టమర్లకు అందిస్తున్నారండి తయారు చేసి. ఇదిగోండి పచ్చని అరిటాకు మెయింటైన్ చేస్తున్నారు. ఆరోగ్యానికి ఎంతో శ్రేష్టం కదా. ఇలా అనమాట, చాలా పరిశుభ్రంగా ఉంటుంది. క్వాలిటీ, రేట్స్ తక్కువగా ఉంటాయండి. భార్గవి టిఫిన్ సెంటర్ అనమాట, అమరావతి రోడ్డు. అలాగే హాస్పిటల్, మెడికల్ హాస్పిటల్ ఎదురుగానే ఉంటుందండి. ఇడ్లీ గరం గరంగా వేడి వేడి ఇడ్లీ అనమాట. చక్కగా మెత్తగా దూదులు ఉన్నట్టున్నాయి. సైజులు పెద్ద పెద్ద సైజులు అండి. ఓన్లీ మినప్పిండితోటి, రవ్వ తక్కువ మినప్పిండితోటి మంచి ఫ్లేవర్ వస్తుంది. మంచి సువాసన వెదజల్లుతుంది. ఇడ్లీ అంటే మన గుంటూరు ఇడ్లీ ఫేమస్ అండి. ఇంకా భార్గవి టిఫిన్స్లో ఇంకా రుచి అమృతంగా బాగుంటుంది. పూరి ఇడ్లీ పార్టీ రెండు ప్లేనే కమ్మ కట్టింది. ఎక్కువగా అది కాకుండా ఎక్కువ కాకుండా కారపూరి రెండు ఆనియనేగా? ఒక ప్లేన్ రా. ఈ రెండు ఆనియనా? తర్వాత ప్లేన్ కావాలా? ఇంకో ప్లేనేవా? రెండు ఆనియన్ చిన్నవి, రెండు ఆనియన్ అండి. ప్లేన్ ఆనియన్ చెప్పి
టిఫిన్స్ ఎలా ఉంటాయండి? భార్గవి టిఫిన్స్లో టిఫిన్ ఎలా ఉంటుంది? బాగుంటుందా? ఏం తింటున్నారు? పూరి తింటున్నారు. పూరి కర్రీ కానీ పూరి కానీ ఎలా ఉందండి? మన ఇంట్లో తయారు చేసుకున్నట్లు ఉన్నాయా? ఓకే, డైలీ వస్తారా? ఓకే, థ్యాంక్ యూ అండి, ఎంజాయ్ చేయండి. పునుగు ఇడ్లీని అనమాట పెట్టారు. చక్కగా 2 చట్నీలు ఇచ్చారు. అల్లపు చట్నీనను అలాగే పల్లీ చట్నీ ఇచ్చారండి. వేడి వేడి కస్టమర్లకు అప్పుడప్పుడు అందిస్తారనమాట. ఇడ్లీ కూడా మనం ఇంట్లో తయారు చేసుకున్నట్లుగానే ఉన్నాయండి, హోమ్ మేడ్ అనమాట. ఎలా ఉంది? వాళ్ళ ఫ్యామిలీ మెయింటైన్ చేసుకుంటున్నారండి. భార్య భర్తలు వాళ్ళ బాబు తయారు చేసుకుంటున్నారనమాట. ఒక కుటుంబం అంతా తయారు చేసుకుంటున్నారు చక్కగా. ఇంట్లోనే అన్ని పిండ్లు అవి ఇంట్లోనే పట్టించుకొని చట్నీలు అవి ఇంట్లోనే తయారు చేసుకుంటున్నారు. వాళ్ళ ఫ్యామిలీ వరకు తయారు చేసుకుంటున్నారండి. పునుగండి, పునుగు కూడా బాగా ఉడికిపోయింది. ఓకే, రుచిగా ఉందా? బాగుంది, కమ్మగా బాగా ఉడికిపోయి అన్నీ వేశారండి. దినుసులు అన్నీ బాగా వేశారండి. అన్ని దినుసులు వేసి బాగుంది. ఎంజాయ్ చేయండి. ఫుల్ క్రౌడ్ అండి. ఎప్పుడు ఏరియా అంతా ఫిదా కావాల్సిందే. టిఫిన్స్కి ఫుల్ క్రౌడ్ తోటి ఉంటారు అండి. ఇడ్లీ, ఒక పునుగు, 2 చట్నీలు ఇచ్చారు. ఇడ్లీ కూడా మంచిగా సైజులు, పెద్ద పెద్ద సైజులు అండి. సూపర్లైనా పిండికాలైనా మంచి ఫ్యామిలీ మెయింటైన్ చేసుకుంటున్నారండి. మంచి ఫ్లేవర్, అరోమా తోటి చట్నీలు కూడా బాగుంది. సూపర్. అలాగే పులుగు కూడా అల్లం, చిన్నులపాయలు, అల్లం తరుగు, అలాగే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర అన్నీ వేస్తారు. బాగా వేడి వేడిగా ఎప్పటికప్పుడు కస్టమర్లకు వేడి వేడి అందిస్తున్నారండి వాళ్ళ ఫ్యామిలీ. సూపర్. క్వాలిటీకి రాజీ పడే పని లేకుండా పరిశుభ్రంగా తయారు చేస్తున్నారు. క్వాలిటీ ఉంది, రేట్స్ తక్కువేనండి. బాగుంటుంది. పూరీలు అనమాట. ఆశీర్వాద్ గోధుమ పిండి వాడతారు. చక్కగా చూసారా, బాగా పెద్ద పెద్ద సైజులో గోల్డెన్ బ్రౌన్ కలర్ తోటి బాగుంది. మెత్తగా మృదుగా బాగుంది. చూసారా, ఇలా అంటే వచ్చేసి చక్కగా బాగా తయారు చేస్తున్నారు. కూర కూడా సూపర్. క్యారెట్, అదర్ బాగున్నాయి. టిఫిన్స్ బాగున్నాయి. ఇక్కడ చాలా వెరైటీలు ఉన్నాయి. ఇదిగోండి పెసర దోశ అనమాట. చక్కగా ఉల్లి తరుగు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర అన్నీ వేశారు. పచ్చగా మంచి క్వాలిటీ అనమాట. పెసర దోశ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఎలా ఉంది? బాగుందా? క్వాలిటీ బాగుంది. రేట్స్ తక్కువ, పరిశుభ్రంగా ఉంటుందండి. వాళ్ళ ఫ్యామిలీ ఒక కుటుంబం తయారు చేసుకుంటున్నారు. చక్కగా మెయింటైన్ చేసుకుంటున్నారు. తగులుతూ బాగుంది. ఎంజాయ్ చేయండి. బాగుందిగా, సూపర్. అన్నీ అమృతమేనండి. టిఫిన్స్ అన్నీ సూపర్ అనమాట. ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయాలి. హోమ్ మేడ్ అనమాట. మన ఇంట్లో తయారు చేసుకున్నట్లుగానే ఉంటున్నాయండి. అలాగే ఒక కుటుంబం తయారు చేసుకుంటుంది చక్కగా. ఎంతో ఆరోగ్యకరమైన హెల్తీ టిఫిన్ బ్రేక్ఫాస్ట్ అనమాట. ప్రతి వాళ్ళు తప్పకుండా వచ్చేసేయండి.
క్వాలిటీ ఉన్నది, అలాగే పరిశుభ్రంగా ఉన్నది, అలాగే రేట్స్ తక్కువగా ఉన్నాయండి. ఇక అడ్రస్ వచ్చేసి అమరావతి రోడ్ అనమాట. మెడికల్ హాస్పిటల్ ప్రక్కన ఎదురుగానే ఉంటుంది. భార్గవి టిఫిన్ అనమాట అండి. అంటే ఈ రోజు వీడియో అయితే ఇదేనండి. మళ్ళీ రేపు వీడియోలోనే మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.